వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. గిరిజనులపై అధికారుల చిన్న చూపు. మాకు త్రాగునీరు లేవు, బావి నీళ్లే గతి. మా పిల్లలు బడికి పోవాలి అంటే 6 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే. తిరుపతి జిల్లా తడ మండలం కాదలూరు పంచాయతీలోని పాతకటవ గిరిజన కాలనీ నందు త్రాగడానికి నీళ్లు లేవు అని దగ్గరలోని ఉన్న బావిలో నీళ్లు తెచ్చుకుని త్రాగుతున్నాము అని సుమారు మా కాలనీలో 10 మంది చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని బడికి తీసుకుని పోవాలి అంటే సుమారు 6 కిలోమీటర్లు నడిచి మరియు పంట పొలాల నుంచి వెళ్లాలని, మరియు వర్షం వస్తే ఇళ్లల్లోకి నీళ్లు వస్తాయి, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాము అని, మా సమస్యలు ఎవరికి చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు అని గిరిజన మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇకనైనా స్పందించి మాకు సహాయం చేయాలని తెలిపారు. కె నరేంద్ర, తిరుపతి జిల్లా ప్రతినిధి, టుడే టీవీ. నీళ్ళు పైకి వచ్చేసినాయి. ఎండాకాలం అయితే కిందకి వెళ్ళిపోతాయి. 20 ఉంటాయిలే, 22 అట్లా ఉంటాయిలే. వాళ్ళు ఇదంతా ఉండేవాళ్ళు అందరూ
మా దగ్గరికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. మాకు 5 సంవత్సరాలు సార్ మేము కార్లూరు నుండి ఇక్కడికి వచ్చి మాకు కాలనీ జగన్ ఇచ్చాడు సార్. అప్పటి నుంచి మాకు దారి లేదు, రోడ్డు లేదు, తాగడానికి నీళ్ళు లేదు. ఏదో ఒక చిన్న బావి ఉంటే దాని ద్వారా తెచ్చుకున్నాం సార్. నీళ్ళు మాత్రం తెచ్చుకున్నాం కానీ దాంట్లో ఏం గలీజ్ ఉన్నదో అది ఎవరికి తెలియట్లేదు సార్. మాకు తాగడానికి అంత ఇబ్బంది. ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాను మీరు? బావి సార్ అటు సైడ్ చాలా దూరం సార్. ఒక 2 కిలోమీటర్లు ఉంటుందా? 2-3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకుంటారు. అక్కడ బాగుంటాయా బావి నీరు? ఈ విషయాన్ని ఎవరికైనా మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? చూసారు సార్, వచ్చి చూసి వెళ్ళిపోయారు. పిల్లలు ఒక 15 మంది దాకా ఉన్నారు సార్. స్కూల్కి వెళ్ళాలంటే కార్లూరుకి వెళ్ళాలి నడిచి. ఏదో పైర్లు పెట్టినప్పుడు గేనాల మీద పాలేక కట్ట మీద పోవాలి. కట్ట మీద పోతే ఈ పాములు, చెట్లు, మరుగు, ముళ్ళులు అవన్నీ తొక్కొని పోవాలి. పైర్లు ఇట్లా బాగాలంటే కసువు ఎన్ని రోజులన్నీ ఇలాగ నడుస్తారు సార్ పిల్లలు. ఎన్ని రోజులు నడుస్తారు సార్? ఎన్ని రోజులు వాళ్ళకి కాలు నొప్పి, మా కాలు నొప్పి అంటే వాళ్ళని ఎత్తుకోవాలి. వాళ్ళని ఎత్తుకో మనం నడగలుగుతామా? నడలేము సార్. ఏదో ఒక స్కూల్ అన్న కట్టిస్తారనేసి వచ్చిన వాళ్ళందరూ నడుతున్నాం సార్. మేము స్కూల్ కట్టి ఇట్లా రోడ్డు ఏమంటే రోడ్డు వేగిపోయేది. వాళ్ళు వస్తే నీళ్ళు వచ్చేస్తాయి, బయట రాలేము, అడుచుకుపోతాయి. రోడ్లు ఎట్లా ఉన్నాయి, మేము ఎట్టున్నాము, మా పరిస్థితులు చూడండి సార్. ఇల్లు సగం కట్టి సగం కట్టుకోక వదిలేస్తారు. సగం కట్టి సగం వదిలేస్తారు. ఆయనల మీదలే ఇదో ఇట్లాగా షెడ్లు పక్క సైడ్ పెట్టారు. వచ్చేది ఎక్కడెక్కడ చెత్త అంతా ఎక్కడెక్కడ పిల్లకాయలు మా వాసనమ్మ గుబ్బమ్మ అనేవాళ్ళు. బెడ్లతో మాకు దిగులుగా ఉంది సార్. ఏదో ఒక స్కూల్ అన్న కట్టిస్తే దగ్గరగా పెట్టుకొని పంపించుకుంటాము. అంత దూరం బావాలంటే ఏడపోయేది సార్ మేము. ఎంత దూరం కూడా సార్ నీళ్ళు.